కొన్ని రాజకీయ పార్టీలు తనను సిగ్గుపడని చెప్పడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేశానని సిగ్గుపడాలని సీతక్క ప్రశ్నించారు. తనను ఓడించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి కుట్రలు చేసినా ప్రజలు గెలిపించారన్నారు మంత్రి సీతక్క. గత బీఆర్ఎస్ హయాంలో ఎంతో మంది గిరిజనులను ఆదివాసీలను లారీలతో తొక్కించారని విమర్శించారు. ఆదివాసీలను చెట్లు కట్టించి కొట్టించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వాందంటూ మండిపడ్డారు. ఆదివాసీలు దున్నుతున్న భూమిపైకి ఫారెస్ట్ అధికారులు రావద్దని సీతక్క కోరారు. ఆదివాసీల కోసం పోరాడుతున్న తాను ఎందుకు సిగ్గుపడాలని గత 10 ఏళ్ల అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలే సిగ్గుపడాలన్నారు సీతక్క. నిన్న ఒక లేఖ మావోయిస్ట్ పార్టీ పేరుతోటి విడుదలైన దాని మీద మరి అడుగుతూ ఉన్నారు. కొన్ని పార్టీలు అయితే సంకల్ గుద్దుకొని ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా సిగ్గుపడు అది ఇదని నన్ను మాట్లాడుతున్నాడు. ఎందుకు సిగ్గుపడాలి? నేను ఏం తప్పు చేసినాము? నన్ను ఓడియడం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిరు. రకరకాల శక్తులు రకరకాల వ్యక్తులు కుట్ర చేశారు. నేను నిరంతరం ప్రజల మనిషినే కాబట్టి ప్రజలు నన్ను గెలిపించారు. ఈరోజు ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగితే దాని మీద వెంటనే స్పందిస్తూ ఉన్నాం. అధికారులను హెచ్చరిక చేస్తున్నాము. అధికారుల పనితీరు మార్చుకోవాలని చెప్తున్నాము. కానీ ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మరీ సంకల్ గుద్దుకుంటూ వాళ్ళ పత్రికలలో తప్పుడు కథనాలు తప్పుడు ఇవి చేసుడే కాకుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది మరి ఆదివాసులను గిరిజనులను దళితులను లారీలతోటి తొక్కిచ్చి ఆడవాళ్ళను చిన్న 3 ఏళ్ల పిల్లలను కూడా తల్లి జైలుకు పోతే బయట పిల్లల్ని పెట్టి జైళ్ళలో పెట్టిరు. ఆదిలాబాద్లో ఖమ్మంలో మరి ఇదే జలగలంచలో చెట్లకు గట్టేసి కొట్టిన చరిత్ర వాళ్ళది. అప్పుడు ఇప్పుడు మేము ప్రజల పక్షాన ఉంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాము, అడవిని కాపాడుకుందాం. దున్నుకునే భూమి ఏదైతే ఉందో దాని జోలికి ఫారెస్ట్ వాళ్ళు రావద్దు. సాగులో ఉన్న భూమికి అదేవిధంగా కొత్తది కూడా మనం అడవి కొట్టొద్దు అనేది